చూసిరా 3 ఐఫోన్లు అమ్మి అమ్మారుగా ఉన్నాం. ఎట్లుంది వేరలేదా? మన సీనియర్ మొత్తం పని మీద ఉన్నాడు. మన రఘు బ్రో అయితే మొత్తం నిద్రపోయినా బ్రో పడుకున్నా కనిపిస్తుంది ఓడు మొట్ట కొడుతూ ముందరమే అలా కూర్చుంది. ఆ స్టిల్లు ఆ కథ ఆ తినుడు వేరే లెవెల్. ఇగో మీరు చూసుకోవచ్చు బాగా ఎండ కొడుతుంది. నా మొత్తం ముఖం కూడా ఘోరంగా ఎర్రగా అయింది. సుర్రం అంటుంది ముఖం కూడా. స్వీట్ కార్న్ అయితే మంచిగా ఉంది కానీ కొంచెం సురుసురుమంటుంది. సురుసురుమంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జులాసిప్. అయితే ప్రజెంట్ మనం వచ్చేసి బొప్పపూర్ లొకేషన్ ఉన్నాం. ఎంత చూసుకోవచ్చు మన షెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసి సిద్దిపేట పోతున్నాం. దుర్గామాత ఉత్సవం కాబట్టి బొప్పాపూర్ 2nd యానివర్సరీ. మనలందరూ అక్కడ ఉన్నారు. డీజే సీను బ్రో బొప్పాపూర్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక స్టార్ట్ అయితే మొత్తం రచ్చని ఈసారి అంతే. ఎవరికి తినేదే లేదు. శ్రీకాంత్ అన్న హాయ్ బాయ్ అట్లుంటది. చందుబాయ్ మొత్తం బిజీ ఏంటి చెప్పు బ్రో. ఎండ సంపింగ్ షౌటింగ్ ఇంకా అమ్మ తోడు. నువ్వు వీడియోలు ఎర్ర కనిపిస్తున్నావు మంచిగా. వేరే మన రఘు బ్రో అమ్మతోడి పని చేస్తుండు. రఘు బ్రో నువ్వేనా? అమ్మతోడి నేను ఎప్పుడు చూడలే ఇట్లా నువ్వు పని చేయంగా. మన రఘు బ్రో కోసం ఒక లైక్ అయితే తీసుకోర్రి. ఇగో మీరు చూసుకోవచ్చు బాగా ఎండ కొడుతుంది. నా మొత్తం ముఖం కూడా ఘోరంగా ఎర్రగా అయింది. సుర్రం అంటుంది ముఖం కూడా. నీడుంది ఇక మన వాడు నీళ్ళే వినలా కదా మరి అక్కడ ఆపుతారట. నీళ్ళే తీసుకున్నాం మనం. పొంగ తీసుకున్నాం. అమ్మతోటి ఘోరంగా అయితే ఘోరంగా ఎండ కొడుతుంది. బబ్బులు అయితే తీసుకున్నాం కానీ తాగానికి బాటిల్ కావాలి. నా బండిలో పెట్రోల్ బాటిల్ ఉంది కావచ్చు. పెట్రోల్ బాటిల్ నా బండిలో పెట్రోల్ బాటిల్ ఉంది కానీ ఈ పెట్రోల్ మేము తాగామనుకుంటాం కానీ అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది పెట్రోల్ కూడా. కానీ తాగా నేను అట్లా. ఇగో ఇట్లా ఎంటకలానికి ఇట్లా ఉందని ఆకుర్రి. నేను అర్జున్ లెగ్ కావాలనుకుంటున్నా, అందుకే ఇట్లా పెంచుతున్నా. న్యాచురల్ స్కిన్ ఇది. ఒకసారి రెండో కొద్దిగా మీకు అర్థమైతే చూసుకోవచ్చు. న్యాచురల్ స్కిన్ ఇది. సన్ స్క్రీన్ ఇట్లా ఏం వాడం మనం. ఇప్పుడే ఇక స్టార్ట్ అయినాం. ఇక మామూలు చూసుకోవచ్చు అందరు కూర్చొని. మన బొప్పపూర్ నుంచి ఇక సిద్దిపేట పోవాలి. ఇప్పుడు అది పెద్ద టాస్క్ కానీ ఘోరం ఉడకపోతుంది ఇంట్లో. మనం అయితే వాటర్ కోసం ఆయన నార్మల్ కూలీ అయినా లోపట ఉడకపోతా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది బ్రో చెప్పు. మస్తు గరం అనిపిస్తుంది లోపట. కలర్ చేంజ్ చేసినాం మన కూల్ వాటర్ బాటిల్. మన కోసం సెక్యూరిటీ కోసం పోలీస్ జీప్ కూడా వస్తుంది ఇంకా. జెడ్ సెక్యూరిటీ ఇవ్వాలా? జెడ్ ప్లస్ సెక్యూరిటీ. పందిరి వేరే లేదా? మా సీన్ బ్రో ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ డ్రైవింగ్ ఎత్తుండు. ముంగడ డే స్టార్ట్ చేసినావు కదా సౌండ్ ఎక్కి. డీజే వేరే లేదా ముంగట? ఇగో మొత్తం డెకరేషన్ వేరే చూసుకోవచ్చు. వేరే ఉంది డెకరేషన్. మొన్న తీసుకుపోనీకి ఏడ్చినావా బ్రో? తీసుకోపోలేదు ఏడ్చినమాట కదా, అందుకే చెంపలు వస్తున్నాయి కదా. పని చేసినావా? ఒక రాగం అనుకో బ్రో. పాడు గజానా ఏంటిది? అష్టప్పుడు పాడతావా? అష్టప్పుడు పాడతావు పాడవా? ఇక వచ్చేసరికి రాగం నేర్చుకుంటాడు, అప్పుడు అష్టప్పుడు వాడతాడట. ఆ చెమటలు నీకు వచ్చినందుకు నీకు ఫీలింగ్ ఎట్లున్నది? చల్ల ఉందా, వేడి ఉందా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? అన్నీ అవుతున్నాయా? సీన నడుతుండు మొత్తం, వ్యాన్ వేరే నడుతుండే. ఓ వెల మొత్తం పోయేస్తున్నావా? ఫైర్ అయితే మొత్తం రగా నీళ్ళమ్మో ఎవ్వరికి ఇంటాడు. రఘుబా ఏ టు జెడ్. సుల్లి కనిపిస్తుంది ఓడు మొట్ట కొడుతూ ముందరమే అలా కూర్చుంది. ఇక్కడ కొట్టించుకొని డైరెక్ట్ స్టార్ట్ అవుడే వెళ్ళిపోడే. చక్కగా వెళ్ళిండే అమ్మ ఏం చేయాలి? ఇక డైరెక్ట్ గా సిద్దిపేటలో కలుద్దాం.
ఇక ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు, మన ఛార్జింగ్ పెట్టాలి. మన రఘు బ్రో అయితే వేడి వేడి కంకులు తీసుకుంటూ స్పాన్సర్ ఏజుడేట్ రఘు బ్రో. మన సినిమా మొత్తం బని మీద ఉన్నాడు, ఘోరం గర్వం అవుతున్నాడు అలా. డాన్ 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 మన రఘు బ్రో స్పాన్సర్ బాయ్. ఇప్పుడు ఇవన్నీ మనకే స్వీట్ కార్న్. చూడు యాంగిల్ ఎట్లుంది చూడు, మన రఘు బ్రో యాంగిల్ చూసుకోరి, యాంగిల్ వేరే లేదా, చెప్పు లేవు ఏమి లేవు, మొత్తం వేరే ఉంటుంది తెలుసు కదా. దాదాపు మనం ఇంకో 10 కిలోమీటర్స్ అయితే సిద్దిపేట అయితే ఏరుకుంటాం మనం. కంకికి మనకి ఆ నిమ్మకాయ రాసుకొని కారం రాసుకొని తింటే ఉంటుంది మామ, వేరే లెవెల్, ఆ ఫీలింగే వేరు. అంతేనా బ్రో? తగ్గేదే లేదు. ఆ స్టిల్లు, ఆ కథ, ఆ తినుడు వేరే లెవెల్. అందరు వేరే లెవెల్కి తింటారు. జాతర చేస్తున్నాం ఇక్కడ. స్వీట్ కార్న్ అయితే మంచిగా ఉంది, కానీ కొంచెం సురుసురుమంటుంది. సురుసురుమంటుంది. మండుతుందా? కారం కరెక్ట్ కానీ పులుపు కొంచెం తక్కువైంది. బండి ఏం కావాలి? కారం పెట్టాను. కారం తింటారా? తింటాయి. మళ్ళీ పెద్దదాని గురించి రొల్లు పెట్టుకోకూరి, ముగ్గురు షేర్ చేసుకోరు. అది ఇప్పుడే మన సిద్దిపేట మన అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. ఘోరం మంది ఉన్నారు ఇక్కడ, ఘోరంగా మంది ఉన్నారు ఇక్కడ, ఘోరంగా మంది ఉన్నారు లోపల. ఏ బ్రో మనది చూసుకోవచ్చు మామ, మొత్తం జాతర అవుతుంది ఇక్కడ. మనది ఇది ఇదే బొమ్మనా? ఇంత హైటు? ఏ జోకే ఇంత హైట్ ఉందా? అమ్మ తోడే. ఇది మన అమ్మవారు, వేరే లెవెల్ ఉంది మా, వేరే లెవెల్. ఇదేనా 460 మన అమ్మవారు, వేరే లెవెల్ ఉంది అమ్మవారు వచ్చేసి. మనకి ఫోటోలు చిన్నగా అనిపిస్తుంది, ఇక్కడ మస్తు పెద్దగా ఉంది మన అమ్మవారు. చూడు మామ, వేరే లెవెల్ లేదా? వర్త్ మామ, వర్త్. మనం చిన్న ఉంటుంది అంత నీకు చెప్పు, నువ్వు చిన్న ఉంటుంది వీడు చేతి పెట్టి అంత పడుతుంది. మన అమ్మవారి కోసం వచ్చిరా మీరు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బొప్పూరు నుంచి బైక్ మీద వచ్చిరా మీరు? నడుచుకుని వచ్చిరా? బొప్పపూర్ నుంచి మేము వచ్చినామని మళ్ళీ బైక్ మీద వచ్చిరా అమ్మవారి కోసం. చూసిరా, 3 ఐఫోన్లు అమ్మి అమ్మవారు కొన్నాం. ఎట్లుంది? వేరు లేదా? 16, 13, 12, 14, 16, 14, 13, 16, 14, 13 3 ఫోన్లు అమ్మి ఇగో మన అమ్మవారిని కొన్నాం. ఎట్లుంది? కామెంట్ పెట్టుర్రి. మన వినయాన్ని ఇప్పుడే వచ్చిండు, బెంగళూరు పైసలు వచ్చిండు, చూసుకోవచ్చు. మొత్తం స్మార్ట్ అయ్యిండు. ఇది చూడు బ్రో, స్మార్ట్ అయ్యిండు, మొత్తం వేరే. ఇప్పుడే బ్యాంకులకే పైసలు తీసుకుని వచ్చిండు, అమ్మవారికి పైసలు కట్టాలి కదా. అట్లా 3 ఐఫోన్లు, పైసలు, త్యాగాలు చేస్తే అమ్మవారు వచ్చింది మనకి బొప్పపూర్కి. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, సంజు కూడా హెల్మెట్ పట్టుకుని వచ్చిండు. చెప్పు బ్రో, వీడికి వచ్చి చెప్తలేరు, సిగ్గుపడుతురు బాగా. అట్లున్నది, ఏం చేస్తుంది. మా బ్రో మొత్తం బిజీ. ఇప్పుడే బ్యాంక్లకే వచ్చిండు, బూట్లు వేసుకున్నాడు, మంచిగా క్లీన్ షో చేయించుకున్నాడు. బిజీ ఫోన్లా. ఏం చేస్తుంది ఇక, అట్లుంది వ్యవస్థ. మా వాళ్ళందరూ ఎటో వేరు, నేను ఒక్కొని అమ్మవారి దగ్గర. ఇక నేను ఒక్కనే కలర్ వేపిస్తున్నా. మా వాళ్ళందరూ ఎటో వేరు బయటకి. ఇప్పుడు నేనే పిలుచుకొచ్చి కలర్ వేపిస్తున్నా అమ్మవారికి. ఇప్పుడు చూసుకోవచ్చు మామ, మన అమ్మవారు ఫేస్ మాత్రం కలొచ్చింది కిరీటంలా, కలరింగ్ అయితే. ఇక్కడ పింక్ కలర్ ఉన్నాయి కదా, ఆ పింక్ కలర్ అయితే వేయించిన వస్తుంది ఇప్పుడు. ఎక్కించడం మరి
ఆడికేడికి చాలరా మంచిగా ఇంకోసారి నీళ్ళు ఇవ్వరా రాలే వీళ్ళ కొన్ని వచ్చినాయి పుణ్యానికి వచ్చి రంగరంగ हम सही करते అదొకటి చింకం ఒకటి ఇదొకటి పెట్టించుకున్నావా మనం आगे कोई है ही नहीं आगे चलो लगाओ कम उठाओ पाछे ना उठाओ आगे उठाओ खाली लगाओ लगाओ चल आओ चल एक दो व्लॉग्स रियल वो जीएस अच्छा फर्स्ट शूट सच्ची कैमरा पట్టుకుని వస్తుంది ఫోటో ఓకే लगाओ ये लगाओ ये मुला लगाओ हां और थोड़ा लगाओ लगाओ మమ్మీ దుర్గమ్మ తీసుకొస్తున్నాం చిన్నగా ఎప్పుడే తిన్నాం ఏమంటావు చిన్నగా ఎప్పుడే తిన్నాం మన సిద్దిపేటలో ఉన్నాం మన సిద్దిపేట నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది మన గుల్లపల్లికి ఘోరంగా నిద్ర వచ్చింది మామ పండుకున్నా ఇప్పుడే చేసిన ఇక మన శశి బాయాజీడు ఉన్నాడు చిన్నగా ఇప్పుడే ఇక నిద్రకి లేచిన కదా టీ బ్రేక్ అయితే ఛాయ్ తోనే అక్కడ ఆయన మామ చిన్న ఛాయ్ తాగుదాం మన అమ్మ చూసుకోవచ్చు మామ వేరే లెవెల్ ఉన్నది అబ్బా ఇప్పుడు కిందిది చిన్న ఛాయ్ తాగుదాం ముఖం చూడు మొత్తం ఘోరం అయిపోయింది మన రఘు బ్రో అయితే మొత్తం నిద్రపోయినా బ్రో పడుకున్నా మరి మొత్తం ముఖం అంతా అట్లయింది నేను మంచిగా ఇక్కడ బాలకి మీద కుడికేసిన ఇప్పుడు మన డిస్కషన్ మొత్తం డిస్కషన్ ఇప్పుడు లొల్లంతా చేసేది మన సీరనాడు ఇదేంటి అక్కడ ఎందుకు ఆడ కుంకుమ ఎందుకు ఉంది అది రౌండ్ షేప్ ఎందుకు పెట్టినామా నొల్లి చిన్న చాయ్ తాగాం నిద్ర అయితే ఘోరంగా పట్టింది మామ బాండ్ మీద మంచిగా అది మన ఏసీ కూడా పనికిరాదు అంత మంచిగా చల్ల గాలికి నిద్ర బాగా వచ్చింది పండుకుంది ఇక తెలిసేపు ఇక్కడ నుంచి మన అమ్మవారు వేరే లెవెల్ కనిపిస్తుంది సురుకుతుంది మన అమ్మవారు చూడరు ఇక్కడ నుంచి వేరే లెవెల్ కనిపిస్తుంది వేరే అంటే వేరే కనిపిస్తుంది మన అమ్మవారు ఇక్కడ నుంచి సక్సెస్ కావాలని అందులో ఎత్తుండు ఒకటి పడ్డది ఇంకోటి పడ్డది మొత్తం 3 పడ్డాయి సక్సెస్ ఛాయ్ ఆడి కంప్లీట్ అయిపోయింది మామ ఇక స్టార్ట్ అవుతున్నాం మన ముస్తా నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక మనం డైరెక్ట్ మన బొప్పపూర్ పోయిన తర్వాత కలుద్దాం వీళ్ళ సీటింగ్ చేంజ్ అట ఫాస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి చూడు మామ మొత్తం మా దుర్గమాతని ఊతురు అందరు కాలం వచ్చారు రియాక్షన్ చూడు మామ మా దుర్గమాతని ఊతురు ఇప్పుడు అందరు మామ మన దుర్గమాత ఎంత మంచిగా ఉందని డిస్కషన్ చేస్తున్నారు మామ సబ్స్క్రైబర్స్ కలిసిరు మామ వేరే మొత్తం
మన గ్యాలరీ స్కూల్ వాళ్ళు మొత్తం చిన్నపిల్లలు సబ్స్క్రైబర్స్ కలిసిరు వేరే లేవు ఇక వాళ్ళకి కినుడే లేదు ఇక. ఇప్పుడు దుర్గమాతను దించాలి, పెద్ద టాస్క్ అది. అసలు షెటర్లో పడుతుంది పట్టదు తెలియదు, బట్ ఇప్పుడు చూద్దాం. అసలు ఏమైందంటే మన అక్కడ దుర్గమాత ఉంది కదా, మన షెటర్లో పట్టాక మన మన స్టూడియో కూడా పెట్టుడు అవుతుంది ఇప్పుడు పరిస్థితి, అంతే కదరా? ఇప్పుడు పట్టినారు చెప్పుడా పట్టినారా? దుర్గమాత పట్టగానైతే మన చిన్న ఇంటి కూడా పెట్టుడు అవుతుంది ఇప్పుడు. అట్లా అంత పెద్ద దుర్గమాత తెచ్చిరు వాళ్ళు, అక్కడ పడతలేదు. ఇగో ఈడ కూడా బాగా హైట్ అయింది దుర్గమాత, మన బంగ్లెట్ అయింది దుర్గమాత. ఓ వీళ్ళు కథ కథ ఎత్తురు, ఒకసారి ఇళ్ళ పెడతా అన్నారు, ఒకసారి ఆ షెటర్లో పెడతా అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ ట్రాక్టర్లు ఎక్కుతారట. ఆ షెటర్ పెడితే ఆ షెటర్లు పట్టలేదు, ఇక్కడ దించామంటే కొలితే ఇక్కడ కూడా పడతలేదు, డైరెక్ట్గా ట్రాక్టర్లు ఎక్కిస్తున్నాం ఇప్పుడు. మేము దుర్గమాత లావడుతున్నామని మన కోతులు వచ్చి కూర్చున్నాయి. ఇగో ఈ ఇల్లు మీద కూర్చున్నాయి కోతులన్నీ. మేము ఎట్లా లావడుతున్నాం అని దుర్గమాతని చూస్తున్నాయి అక్కడ నుంచి కూర్చొని. చలో రైట్, మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండేస్తున్నా. ఇక నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లాగ్స్. ఆ వీడియో ఎట్లా అనిపించిందో ఫస్ట్ మన కామెంట్స్ కామెంట్ పెట్టండి. మళ్ళీ ఆగమన్ మీడియా కూడా పెడతా. ఇక నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. బాయ్.